కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే.
కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తము ఎరిగి నడవాలి. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తం ఎరిగి నడవాలి. పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి, ఆనందించాలి. పరలోక రాజ్యపు దీవెనలు మీపై కురవాలి, ఆనందించాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం. ఫిలిప్, షారోన్, ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. ఫిలిప్, షారోన్, ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. ఆత్మీయతలో ఎదగాలి, అన్యోన్యతగా మెలగాలి. ఆత్మీయతలో ఎదగాలి, అన్యోన్యతగా మెలగాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం.
వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చింగులేసే. పరమ యెరూషలేము చేరి కొత్త పాట పాడుదాం, పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. ప్రాకారము గల నగరములో నా శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము. దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించదము. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును. దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే. ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును. ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగై ఉండునులే. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. లేని మరణము లేని ఆకలి దప్పులు లేనే లేని నూతన భూమి ఆకాశములో దేవుని సేవించదము. చీకటి లేని చింతలు లేని చిమ్మట లేని శ్రీమంతములో ఆయన చెంతే శాంతి సమాధానములను పొందదము. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చింగులేసే. పరమ యెరూషలేము చేరి కొత్త పాట పాడుదాం, పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం.
పరమ యెరూషలేము చేరి కొత్త పాట పాడుదాం పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు, నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు, మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. దేవుడు తన చిత్త ప్రకారం మనుష్య జాతి వృద్ధి పొందినట్లుగా ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకని ఏర్పాటు చేశాడు? తన చిత్త ప్రకారంగా మనుష్య జాతి వృద్ధి పొందినట్లుగా ఏర్పాటు చేశాడు. ఎలా పడితే అలాగా మరి మనుషులు అనేటటువంటి వారు జీవించకూడదు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువుల్లో ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది లేదు. అలాగే పక్షులు ఉన్నాయి, దానిలో కూడా ఈ వివాహ వ్యవస్థ లేదు. అలాగే చేపలు, జలచరాలు అంటారు, వాటిల్లో కూడా ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది లేదండి. కానీ కేవలం మనుషుల్లో మాత్రమే ఈ వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటి అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు తన చిత్త ప్రకారంగా ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశారన్నమాట. ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఇది జంతువులకు లేదు, పక్షులకు లేదు. ఈ భూమి మీద ఉన్న ఏ మరి జీవులకు కూడా లేనటువంటి ధన్యకరమైనటువంటి విషయాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనం జంతువుల్లాగా ప్రవర్తించకూడదు అన్నమాట. వివాహం అనే వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే జంతువుల్లాగా ప్రవర్తించకుండా ఉండడానికి. అంటే ఒక భార్య, ఒక భర్త, అంతే. ఇక వేరే సంబంధాలు, వేరే వ్యవహారాలు పెట్టుకోకుండా, వ్యర్థమైన జీవితాలు జీవించకుండా, అక్రమంగా తిరగకుండా, వ్యభిచారం చేయకుండా, జారత్వానికి పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు అన్నమాట. రెండవదిగా మనం చూస్తే
దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలు, అపేక్షలు పరిశుద్ధపరచబడి యుక్తంగా క్రమపరచబడి మానవ జాతి పవిత్రంగా జీవించినట్లుగా ఏర్పాటు చేశాడు. ఇది పవిత్రత కోసం ఏర్పాటు చేయబడినటువంటి అంశం అన్నమాట. అంటే దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలు. మనకి కోరికలు ఉన్నాయి. సెక్స్ అనేటటువంటిది ఒక కోరిక. ఈ సెక్స్ కోరిక అనేటటువంటిది ఎలా పడితే అలా తీర్చుకోకూడదు. మనం జంతువుల్లాగా, మనుషులు కాబట్టి మనుషుల్లాగా తీర్చుకోవాలని దేవుడు ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు అన్నమాట. భార్య భర్త యొక్క మాత్రమే కోరికలు, స్వాభావికమైన ధర్మాన్ని నెరవేర్చుకోవాలి. అలాగే భర్త కూడా భార్య యందు మాత్రమే సంతోషపడాలి. ఆమె యొక్క కుండలో మాత్రమే పానము చేయాలని చెప్పేసి బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉందన్నమాట. యుక్తముగా చక్కగా క్రమపరచబడిన వారుగా ఈ వివాహ వ్యవస్థలో ముందుకు కొనసాగాలి. ఏ విధమైన అపవిత్రత దీనిలో కనబడకుండా ఉండాలని ఈ పరిశుద్ధమైన ఘనమైన వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మనం చూస్తే సుఖ దుఃఖాలలో ఒకరి యందు ఒకరు తోడుగాను, సహాయంగాను, ఆదరణగాను ఉండునట్లుగా ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సుఖ దుఃఖాలు అనేటటువంటి ఉంటాయంటే ఉండవా? బాధ వస్తుంది, ఎవరితో చెప్పుకుంటారు? ఏ బాధ అయినా వస్తే తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత వరకు తల్లిదండ్రులతో చెప్పుకుంటారు. ఒక వయసు వచ్చాక ఇక తల్లిదండ్రులతో కూడా మాట్లాడుకునే పరిస్థితులు ఉండవండి. ఒక వయసు వచ్చాక ఎలా ఉంటదంటే ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు కొన్ని సమస్యలు. మరి తోటి స్నేహితులతో పంచుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే సేమ్ వయసు ఉన్న వాళ్ళతో చెప్పుకునే మాటలు, సుఖ దుఃఖాలు అనేటటువంటి ఉంటాయి మనుషులకి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవడం ఎందుకురా బాబు, నీ సుఖ దుఃఖాలన్నీ నీ భార్యతో నువ్వు చెప్పుకో, నీ భర్తతో నువ్వు చెప్పుకో. మీ ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు. మీరు ఫెయిర్గా ఉండాలా. మీరు మీ ముఖం సహజ ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్లుగా మీ ఇద్దరి హృదయాలు ఉండాలని దేవుడు ఏం చేశాడంటే వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఏమంటే మనుషులన్నాక సుఖాలు ఉంటాయి, దుఃఖాలు కూడా ఉంటాయి, అవునా కాదా? బాధలు కూడా అందరితో చెప్పుకోలేము. సన్నిహితులుగా ఉన్న వాళ్ళతో మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం. భార్య భర్తకి సన్నిహితంగా ఉండాలి, భర్త భార్యకి సన్నిహితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన బాధలన్నీ పంచుకోవడం కోసం, సుఖాలు కూడా పంచుకోవడం కోసం అని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము సృష్టించబడ్డాడండి. ఆదాముకి చాలా సంతోషకరమైన వాతావరణం అనేది అక్కడ నెలకొల్పబడింది. మరి చాలా బాగుందన్నమాట. ఈ ప్రకృతి అంతా చాలా బాగుంది. జలచరాలు గాని, భూ జంతువులు గాని, ఆకాశ పక్షులు గాని ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆదాముకి సంతోషం కలిగింది. మరి పారే సెలయేర్లు గాని, వాటర్ ఫాల్స్ గాని, బీచ్ గాని ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా సంతోషం కలిగి, సంతోషకరమైన విషయాలు ఎవరితో పంచుకుంటాడండి? ఆదాము పులిని పిలిచాడు. పులిని పిలిచి పులితో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, చాలా బాగుంది, చాలా సంతోషం అయింది, నేను ఇగో ఈ సెలయేరులో మునిగాను, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకున్నాను, ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాను, భలే ఉందని చెప్తే ఆ పులికి ఏం అర్థం కావట్లా. ఆ పులి ఒక గాండ్రించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత కుక్కతో చెప్తాం అనుకొని ఆ కుక్క కాళ్ళల్లో తిరుగుతా ఉంటే తోక ఊపుకొని ఆ కుక్కతో చెప్తున్నాడు అన్నమాట తన సంతోషాన్ని. బీచ్ దగ్గర భలే ఉంది, భలే ఆడుకున్నానని చెప్తే అది భౌ అంటుంది. అదేమంటుంది ఇతనికి అర్థం కావట్లే, ఇతనేమంటున్నాడో దానికి అర్థం కావట్లా. అప్పుడు దేవుడు అనుకున్నాడు, సాటి అయిన సహాయం కావాలి, సుఖ దుఃఖాలు పంచుకోవడానికి సాటి అయిన సహాయం కావాలి, దుఃఖం పంచుకోవడానికి కావాలి, సుఖాన్ని సంతోషాన్ని పంచుకోవడానికి కూడా ఒక వ్యక్తి కావాలనుకొని దేవుడు సాటి అయిన సహాయం చేయడం కోసం అని చెప్పేసి ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి పక్క ఎముకల్లో ఒక ఎముకను తీసి మరి
ఆ ఒక స్త్రీనిగా నిర్మించాడు. ఆమె అతనికి భార్యగా చేయబడింది. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. దేవునికి స్తోత్రం కలుగును. అది నరునిలో నుంచి తీయబడింది కనుక నారి అనబడునని చెప్పేసి బైబిల్ సెలవిస్తా ఉంది. చాలా ఉన్నతమైనటువంటి విషయాలు నేను మీకు చెప్పాను దేవుని బిడ్డారా. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు ఎందుకని ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే తన చిత్త ప్రకారం మనుష్య జాతి వృద్ధి పొందినట్లుగా. రెండవదిగా చూస్తే దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలు, అపేక్షలు పరిశుద్ధపరచబడి పవిత్రంగా నెరవేర్చుకోవడం కోసం. మూడవదిగా సుఖ దుఃఖాల్లో ఒకరి యందొకరు పాలు పంపులు పొందడం కోసమని దేవుడే స్వయంగా మనుష్య జాతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థను మనందరం గౌరవించాలి. ఇది యేసు ప్రభు వారి యొక్క రాకడకి కూడా సాదృశ్యంగా ఉంది. ఆయన వరుడుగా ఉన్నాడు, సంఘం వధువుగా ఉంది. మనందరం కూడా పెండ్లి కుమార్తెగా అలంకరించుకొని సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ వరాల చేత, ఫలాల చేత, మరి సహవాసము చేత, దేవుని కృప చేత అలంకరించుకొని సిద్ధపడాలి. ఆ రీతిగా దేవుడు సంఘాన్ని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి వివాహాన్ని చేయడం కోసం నేను ముందుకెళ్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి వివాహ ప్రకటన దేవుని బిడ్డలారా. మరి ఇద్దరు లేచి నిలవబడినట్లయితే వీళ్ళిద్దరు మీరు చూస్తున్నారు కదండి, మాస్కులు తీసే ఉన్నారు. చక్కగా చూడండి వాళ్ళిద్దరిని. మరి నేను వివాహ ప్రకటన చేస్తా ఉన్నాను. ఈ పురుషుడు అంటే గోట్రు ప్రసన్న కుమార్, ఈ స్త్రీయు అంటే పల్లికొండ ప్రియాంక. పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనంలో జతపరచబట్టుకు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనుపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియజేయవలను, లేని ఎడల ఇక ఎప్పటికీ మౌనముగా ఉండవలెను. ఇదే 1వ ప్రకటన, 2వ ప్రకటన, 3వ ప్రకటన కూడా. ఇక ఎవరైనా ఒకవేళ తెలియజేస్తే ఈ వివాహం ఆపేస్తాం, లేదండి ముందుకు కొనసాగండి అంటే ఈ వివాహం జరిగిస్తాం. ఒకవేళ వద్దు అన్న వాళ్ళు న్యాయమైన ఆటంకాన్ని కనుపరచాలండి. అది హేతువు కూడా నిర్ణయాత్మకమైనదై ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి మీ అందరికీ ఇష్టమైతే మీ కుడి చేయి చూపించండి. నేను ముందు సమ్మతిని తెలియజేశారు కనుక మరి మీరందరూ సమ్మతించారు, బాగానే ఉంది. కానీ మరి వాళ్ళిద్దరికి ఇష్టమో లేదో నేను కనుక్కుంటాను. మరి పల్లికొండ ప్రియాంక అనే ఈ స్త్రీ, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకొనుటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? గట్టిగా చెప్పాలి. సమ్మతించున్నారంట. మరి ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంతకాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? గట్టిగా చెప్పాలి. మైక్ పని చేయట్లా, మావాడే నోట్లో మాట్లాడుకుంటున్నాడు. గట్టిగా చెప్పాలి. మరి పురుషుడు తన సమ్మతిని తెలియజేశాడు. అదే రీతిగా ఇప్పుడు మరి ప్రియాంకను కూడా కనుక్కుందాం. ప్రియాంక ఏదో డల్గా ఇష్టం లేనట్టుగా చక్కగా అమ్మ ఫోటోల్లో చక్కగా పడతాం, నవ్వాలి, హ్యాపీగా ఉండాలి. మరి ఈ సమయంలో స్త్రీని కూడా మనం కనుక్కుందాం. మరి అమ్మ, నీవు కోట్రు ప్రసన్న కుమార్ అనేటటువంటి ఈ వ్యక్తిని వివాహం చేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? నీకు ఇష్టమేనా? అయితే మరి అదే రీతిగా ఈయన్ను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖాలు ఎందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంతకాలం ఇతరులు ఎవరిని ఆశింపగా ఇతనితోనే కాపురము చేయుదువా? మరి ఈమె
ఇచ్చినటువంటి సాక్ష్యం బట్టి నేను వీళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి వీళ్ళిద్దరు కూడా తమ సమ్మతిని తెలియజేశారు. ఎప్పుడు పెళ్లి చేసేస్తారా అని చూస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరి చేతులు కూడా ఈ సమయంలో కలిపేద్దాం. నేను పల్లికొండ ప్రియాంకలు నిన్ను నా భార్యలుగా స్వీకరించి ఇది మొదలుకొని బాబు మైకు మరణం మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. నేను కోర్టు ప్రసన్న కుమారును నిన్ను భర్తలుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను తెలియచేయు ప్రమాణము చేయుచున్నాను.
పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిత్య నమ్మకానికి గుర్తుగా ఈ యొక్క మంగళ సూత్రమును ధరింపజేయచ్చు నాయన. ఇదిగో ఈ పెళ్లి కుమార్తెను సన్మానిస్తూ ఉండగా మీరే సహాయం చేసి ఇది ఒక ఆచారము కానీ దీనిలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి వీరి జీవితాలు పవిత్రపరిచి మరింతగా ఆశీర్వదించి నీ కృపను వీరికి తోడై ఉంచమని నజరేయుడైన యేసు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వెయిట్. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఈ మాటలు చెప్తూ మరి పెళ్లి కుమార్తెకి మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు. నిత్య నమ్మకమునకు వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ప్రభు వీళ్ళు నాయన నీ సన్నిధిలో మోకరించి దైవజనుడైన నా ఎదుటను సంఘం ఎదుటను నీ ఎదుటను దేవదూతల ఎదుటను వీరు ప్రభా భార్యాభర్తలని ప్రకటిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ దేవా ఇక వీరిని ఎవరు విడదీయకుండా నాయన వీరు కూడా ప్రభా నాయన కలిసి ప్రేమించుకొని ఉన్నతమైన విషయాల్లో ముందుకు కొనసాగడానికి నీ కృపా సహాయం దయచేయమని వేడుకొని ఉన్నాను. ఇది మొదలుకొని వీరిని విస్తరింపజేయండి, ఫలింపజేయండి, ఆశీర్వదించండి.
ఆదామవలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మెండుగా వీరి జీవితంలో కలుగు చేయమని వేడుకొంచున్నా. వీరిద్దరిని నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ దేవ ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో వీరిని ఫలింపజేయమని వేడుకొంచున్నాం. ఈ అవాంతరాల డంకులు వీరి జీవితంలో లేకుండా సజావుగా సరళంగా ప్రభు అన్ని విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు కొనసాగుటకు కృపా సహాయాన్ని కలుగు చేయండి. ఇరు కుటుంబాలకి ఆశీర్వాదకరమైన బిడ్డలుగాను, ఆయన ప్రార్థన యోధులైన బిడ్డలుగాను వీరిని మార్చమని, కృప చూపించమని, జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం మనకును పరిశుద్ధులందరికును తోడై నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మరి వీరిని నజరేయుడైన యేసు నామములోను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో భార్యాభర్తలుగా ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండా
త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము.
కళ్యాణపు వంశములో ప్రియమైన ఋతును ఒట్టు వంశములోన ప్రియమైన జెరెమియాను కళ్యాణపు వంశములో ప్రియమైన ఋతును ప్రేమించినాము దీవించినాము సంతానమిచ్చి దీవించినాము ప్రేమించినాము దీవించినాము సంతానమిచ్చి దీవించినాము ఫిలిప్పును దీప్తితో జలపరిచినాము ఫిలిప్పును దీప్తితో జలపరిచినాము నీదు ప్రేమ నీదు దయా నీదు కృప మరించుమా నీదు ప్రేమ నీదు దయా నీదు కృప వారిపై మరించుమా శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను చింతవంశములోన ప్రియమైన దేవదాసును ఎర్రవంశములోన ప్రియమైన బ్లెస్సిను చింతవంశములోన ప్రియమైన దేవదాసును ఎర్రవంశములోన ప్రియమైన బ్లెస్సిను ప్రేమించినాము దీవించినాము సంతానం
కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసువి గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం
నా హృదయం